హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను 2 మినీ కేక్ ప్రిపరేషన్స్ చూపిస్తానండి. బేకింగ్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా! సో, పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇంట్లో ఉన్న బ్రెడ్‌తోనే మీరు ఇలా మినీ కేక్స్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ చిన్న బౌల్ తీసుకున్నానండి. ఫస్ట్ వి స్టార్ట్ విత్ షుగర్ సిరప్. దాంట్లో 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్‌ని డైల్యూట్ చేసుకోవాలి. మీరు కేక్ తింటున్నప్పుడు కేక్ మాయిస్ట్‌గా ఇంకా మంచి ఫ్లేవర్‌గా ఉండాలంటే దాంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. దాన్ని మిక్సప్ చేసుకుందాం. సో, మన షుగర్ సిరప్ ఇస్ రెడీ. ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నానండి కొద్దిగా. మీరు ఉంటే డైరీ మిల్క్ కూడా డబుల్ బాయిలర్‌లో మెల్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రిపరేషన్కి వస్తే వైట్ బ్రెడ్ తీసుకున్నానండి. దాన్ని రౌండ్ షేప్లో నేను కట్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని ఇలా రౌండ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ ఇది. మీకు ఎంత హైట్ కావాలంటే అన్ని బ్రెడ్స్ తీసుకోవచ్చు. ఇక నేను వెనిలా ఎసెన్స్ వేసుకున్న షుగర్ సిరప్ అప్లై చేసుకుంటున్నాను. దాని మీద విప్పింగ్ క్రీమ్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక వేరే స్లైస్ పెట్టుకొని దాని మీద షుగర్ సిరప్ అప్లై చేసుకుందాం. సేమ్ ప్రాసెస్లో అన్నీ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. బేకింగ్తో పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే బ్రెడ్తోనే క్విక్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రియల్ కేక్ తిన్నట్టే ఉంటుంది. ఇలా ప్యాలెట్ నైఫ్ యూజ్ చేస్తూ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత విప్పింగ్ క్రీమ్ పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. టర్న్ టేబుల్ రొటేట్ చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్స్ కూడా విప్పింగ్ క్రీమ్ పెట్టుకుంటూ ఇలా మొత్తం కవర్ చేసుకుందాం. ఇక నేను స్క్రాపర్ తీసుకున్నానండి. దాంతో ఫైనలీ ఎక్స్ట్రా విప్పింగ్ క్రీమ్ ఉంటే తీసేద్దాం. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంట్లో మీద ఏదైనా కార్డు ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కూడా ప్యాలెట్ నైఫ్తోని క్లీన్ చేసుకుందాం. ఇక నేను ఎక్స్ట్రా క్రీమ్ ఉంటే అది క్లీన్ చేసుకున్నాను. కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కేక్ డెకరేషన్ గురించి ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఒక పైపింగ్ బ్యాగ్లో వేస్తున్నానండి. దానికి నేనేం నోజిల్ పెట్టలేదు, జస్ట్ కింద కొద్దిగా కట్ చేసుకుందాం. చూడండి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం కేక్ డెకరేషన్ చూద్దాం. చూడండి ఇలా చాక్లెట్ అంతా కేక్ మొత్తంగా ఇలా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ డెకరేషన్ ఇలాగే చేయాలని ఏం లేదు, దట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. మీరు చాక్లెట్ సిరప్తో కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చేశాను. కేక్ రౌండ్గా ఇలా వేసుకున్నానండి చాక్లెట్. ఇప్పుడు నేను ఒక ప్లెయిన్ నాజిల్ పెట్టుకొని విప్పింగ్ క్రీమ్తో ఇలా డిజైన్ ఇచ్చాను. మీరు ఉంటే స్టార్ నాజిల్ కూడా పెట్టుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవచ్చు. కేక్ బేస్లో కూడా నేను ఇలాగే డిజైన్ వేసానండి.
సో పైన కూడా నేను చాక్లెట్ సిరప్తోని ఇలా లైన్స్ వేసుకొని ఒక చిన్న డిజైన్ ఇద్దాం. దాని మీద ఒక చిన్న డిజైన్ వేసాను. అంతే, మన మినీ కేక్ రెడీ అయిపోయింది. ఉంది కదా సింపుల్గా. విప్పింగ్ క్రీమ్ మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు కట్ చేసి చూద్దాం. తప్పకుండా ఈ మినీ కేక్స్ మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి ఇవ్వండి. ఇంకా బయట కేక్ అనేది వాళ్ళు అస్సలు అడగరు. మనం పెట్టిన లేయర్స్ తెలుస్తున్నాయి కదా మీకు. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చాలా బాగుందండి. నెక్స్ట్ కేక్లోకి వెళ్ళిపోదాం మనం. ఈ కేక్ బటర్ స్కాచ్ కేక్ అండి. దానికి నేను స్క్వేర్ లాగా పెడుతున్నాను. ఎడ్జెస్ అన్ని కట్ చేసుకుందాం. సో ఇది కూడా నేను 4 లేయర్స్ పెట్టుకున్నాను. సో విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ ఉంది. దీంట్లో బటర్ స్కాచ్ కాబట్టి మనం ఇక్కడ నేను కొద్దిగా yellowish ఉండడానికి కేసరి yellow ఫుడ్ కలర్ వేస్తున్నాను అండి. ఇట్స్ టోటలీ ఆప్షనల్, కానీ వేసుకుంటే ఏంటంటే బటర్ స్కాచ్ ఆ ఫీల్ అనేది ఉంటుంది. కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనం అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బటర్ స్కాచ్ కాబట్టి దాంట్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నాను. ఒక 4-5 డ్రాప్స్ వేసుకోండి. టోటల్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రాస్టింగ్ కోసం క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇక నేను బ్రెడ్ మాయిస్ట్ చేస్తున్నానండి షుగర్ సిరప్తోని. సేమ్ యాజ్ రౌండ్ కేక్ ఎలా చేసామో అలాగే షుగర్ సిరప్లో కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకొని నేను సోక్ చేసుకున్నాను. దాని మీద కూడా ఈ క్రీమ్ అప్లై చేసుకుందాం. ఇక్కడ బటర్ స్కాచ్ కాబట్టి చంక్స్ లేకుండా ఎలా ఉంటుంది. సో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ క్యారమెల్ చంక్స్ వేసుకుందాం. దాని మీద కూడా లేస్ లాగా పెట్టుకొని బ్రెడ్ సేమ్ ప్రాసెస్లో మనం అన్ని అరేంజ్ చేసుకోవాలి. మినీ కేక్ కాబట్టి ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నానండి. అది మెల్ట్ అయిన తర్వాత దాంట్లో కాజు పీసెస్ చేసి వేసుకున్నాను. అది కూల్ డౌన్ చేసుకొని దాన్ని క్రష్ చేసుకుంటే అదే క్యారమెల్ చంక్స్ లాగా మనకి యూజ్ అవుతుంది. అన్ని లేయర్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇలా విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని సైడ్స్కి కూడా మనం ప్యాలెట్ నైఫ్తోని మంచిగా సెట్ చేసుకుందాం. కోకో పౌడర్ వేసి కూడా మీరు చాక్లెట్ మినీ కేక్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. చాక్లెట్ అండి ఇంకా ఇష్టంగా తింటారు కదా. ఇలా ప్లెయిన్ స్క్రాపర్తో నేను నీట్గా చేసుకున్నానండి. ఇప్పుడు దేని మీద ప్లెయిన్ నాజిల్ పెట్టి సైడ్స్కి ఒక డిజైన్ ఇచ్చాను. మీరు ఆర్టిస్ట్ అయితే ఇంకా మంచిగా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ సిరప్తోని దాని మీద ఒక రౌండ్ వేద్దాం. ఇక నేను జెమ్స్తోని డెకరేట్ చేసుకుంటున్నానండి. మీకుంటే షుగర్ బాల్స్ కానీ
స్ప్రింక్లర్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్స్ కూడా నేను చంక్స్తోని కవర్ చేస్తున్నానండి. తినేటప్పుడు ఆ క్రంచ్ అనేది చాలా బాగుంటుంది. పైన ఒక చాకో వేఫిల్ పెట్టుకున్నానండి. మీరు ఇంట్లో ఏది ఉంటే, పిల్లలు ఏది ఇష్టంగా తింటే అది పెట్టుకొని ఇంకా మోర్ అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. అంతే, మన బటర్ స్కాచ్ మినీ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మీరు షుగర్ సిరప్లో తప్పకుండా బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకొని సోక్ చేసుకోండి. తినేటప్పుడు ఆ మాయిస్ట్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మనం అరేంజ్ చేసిన లేయర్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అస్సలు బ్రెడ్తో చేసినలాగా ఉండవండి, సేమ్ కేక్ లాగే అనిపిస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి తప్పక ఈ 2 మినీ కేక్స్ మీరు ట్రై చేయండి. టేస్ట్కి నేను గ్యారంటీ, సూపర్గా మీ పిల్లలు తినేస్తారు. నా ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.